వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులు నమస్కారం. బోనాల కుండకు బొట్టు సింగారం, బోనాల కుండకు బొట్టు సింగారం, అమ్మా నీకు దండాలోమ్మో మాయమ్మ, అమ్మా నీకు దండాలోయమ్మో మాయమ్మ అంటూ ఉత్సాహభరితంగా హైదరాబాద్ జంట నగరాలలో ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతున్నటువంటి ఈ బోనాల సందర్భంగా మనకు ప్రముఖ దర్శకులు, పాటల రచయిత ఆదిత్యరామ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి బోనాల ఉత్సవాలను ఎలా జరుపుకుంటారు, అందులోని పాటల విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారా? బాగున్నాను. వెరీ గుడ్. ఎంతో ఉత్సాహభరితంగా హైదరాబాద్ జంట నగరాల్లో బాగా బోనాలు జరుపుకున్నారు మహిళలు. ఈ బోనాల పండుగ సందర్భంగా ఎలా ఎలా జరుపుకుంటారు, మీ ఏరియా ఎలా జరుపుకుంటుంటారు, ఆ పాటల్లోని అంశాలను వివరిస్తారా? తప్పకుండా. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా బోనాలు జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంగా అందరికీ 50 మందికి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. బోనాలు అంటే నేను ఎక్కడికి ఏ ఊర్లో ఉన్నా ఎక్కడికి ఉన్నా కూడా బోనాలు నేను కరెక్ట్గా అక్కడికి ప్రజెంట్ నా తలకి అక్కడ ఉండి తీరాల్సిందే. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా నేను వచ్చేస్తాను అన్నమాట. సో చాలా హడావిడి ఉంటుంది. మరి ఇంకా దాన్ని ఏమంటారు, ఆ బోనాల ఉత్సవాల్లోనే ఆ పిల్లలు పెద్దలు అందరూ ఎక్కువ చిన్న పిల్లలది చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళు చక్కగా కొత్త డ్రెస్సులు వేసుకుంటారు. అలాగే ఇంట్లో తోరణాలు అల్లి చేసి రకరకాల దాన్ని ఏమంటారు నైవేద్యాలు చేస్తుంటారు, ఆభరణాలు ధరిస్తారు. ఇంకా అదే రోజు అంటే ఆ బోనాల తాలూకా అమ్మవారి మహత్యం ఏమో కానీ మొత్తం ఎంతమంది జనం వస్తారంటే మామూలుగా అంతమంది జనం ఉండరు. అది ఎక్కడి నుంచి రకరకాల ఏరియాస్ నుంచి వచ్చేస్తారు. అయితే ఆ బోనాల ఉత్సవాలు చూడడానికి కానీ వేరే ఊరి నుంచి కూడా వస్తారు. రిలేటివ్స్ ఇంట్లో ఉంటారు, ఆడ పండుతారు, అక్కడే పండి మొత్తం అంతా చూసుకొని వెళ్తారు. తర్వాత మరి రద్దీ ఇంకా నడవడానికి కూడా వీలు కానటువంటి ఇదిగా ఉంటుంది. ఇష్టమైన పండగ ఇది మాకు. మన మల్కాజ్గిరిలోని ఎక్కువగా సికింద్రాబాదు, ఉజ్జయిని, ఇవి చార్మినారు, గోల్కొండ ఇవన్నీ మనకి కంపల్సరీగా ఉంటాయి. సో ఈ సందర్భంగా ఏంటంటే మామూలుగా అందరూ చెప్తారు, అది కామన్. అయితే నేను ఒక సింగర్గా, రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఒక పాట ఇప్పుడే రాసుకున్నాను. అది మీరు పాట పాడే ముందు అమ్మవారిని స్తుతిస్తూ మీరు ఒక మ్యూజిక్ చేస్తారు. తప్పకుండా సంగీత దర్శకులు ఒక మంచి అమ్మవారిది తప్పకుండా మాకు సరస్వతి అమ్మవారే మాకు భిక్ష అనమాట. మాకు అదే కంపల్సరీగా అమ్మవారి గురించి పాడుతూ ఓం యా కుందేందు తుషార హారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ భారతీ పూర్ణేందు బింబాననా ఓం బాసర జ్ఞాన సరస్వతీ దేవి విద్యా బుద్ధి ప్రదాయని పాహి మాం రక్ష మాం పాహి మాం. అమ్మవారంటే ఏ అమ్మవారైనా, బోనాల పండుగ అయినా, కొలేరమ్మ అయినా, ఎవరైనా అమ్మవారే. అమ్మవారి స్వరూపమే అంతే బోనాల ఉత్సవం. చక్కగా వివరించారు, చక్కటి శ్లోకాన్ని అందించారు. ధన్యవాదాలు. అలాగే మీరు చేసిన సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు కూడా ఉంటాయి. మీ భక్తికి సంబంధించిన ఏమైనా చేశారా? చాలా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారిది అలమేలు మంగంది టీటీడీలో నేను వర్క్ చేసినప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను ఇప్పటికీ నావే మారుమోగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవం, అయ్యవారి బ్రహ్మోత్సవం అంటే ఇక్కడ ఆదిత్యరామ్ పాట ఉంటుంది. అంటే నా అదృష్టం, నా తల్లిదండ్రుల తాలూకా ఒక భిక్ష అనుకోండి, నా గొప్పతనం కాదు. అమ్మవారు నన్ను ఎంచుకున్నారు. నన్ను మించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ అది ఆ భగవత్ సంకల్పాన్ని మనం ఎవరేం కాదనలేం. అమ్మవారిది ఆల్మోస్ట్ నేను పాడిన, అందుకే నాకు వాగ్గేయకార్ అనే అవార్డు వచ్చింది. వాగ్గేయకార్ అంటే ఎవరైతే స్వయంగా రాసుకొని
వాక్కునే గేయంగా మలిచేవారు ఆ. వాగ్గేయకారులు అంటారు. స్వయంగా రాసుకోవాలి, పాడాలి, దాన్ని మ్యూజిక్ చేయగలగాలి, పాడాలి. పాడగాలి. ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని వాగ్గేయకారుడు అంటారు. అదే వాక్కునే గేయంగా మలిచేవారిని దాంట్లో వాగ్గేయకారులు. దమ్ము కూడా ఉండాలి. ఉమ్, సో మరి అది మీరే చెప్పాలి. తర్వాత అమ్మవారిది ఉమ్, తిరుచనూరు పద్మావతి అమ్మవారిది. ఉమ్. అమ్మాల మేల్మంగ చల్లగ దీవించు మమ్ము మాయమ్మ, ఆది అనంతము నీవమ్మ, శ్రీ ఆదిశక్తి అల మేల్మంగ. అమ్మాల మేల్మంగ చల్లగ దీవించు మమ్ము మాయమ్మ, ఆది అనంతము నీవమ్మ, శ్రీ ఆదిశక్తి అలమేల్ మంగ. జై ఆదిశక్తి అలమేల్ మంగ. తల్లి మోహనాంగి శ్రీ వెంకటేశ్వరుని అర్ధాంగి, మా తల్లి మోహనాంగి శ్రీ వెంకటేశ్వరుని అర్ధాంగి, మంగళకారిణి మోహిని కరుణాంతరంగ జగన్మోహిని, నీవే నీవే అమ్మా అలమేలు మంగమ్మ, కరుణిల్చరావమ్మ. అమ్మాల మేల్మంగ చల్లగ దీవించు మమ్ము మాయమ్మ, ఆది అనంతము నీవమ్మ, శ్రీ ఆదిశక్తి అలమేల్మంగ. జై ఆదిశక్తి అలమేల్మంగ. ఓం నమో పద్మావతి దేవ్యై నమో నమః. చక్కగా మేలైన అలమేలు మంగని మాకు దర్శన భాగ్యం కలిగించారు. అరే వా, చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. అయితే మనకి బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇప్పటికీ అమ్మవారిని మనం తలుచుకున్నాం, అమ్మవారిని పాడుకున్నాం, కొలుచుకున్నాం. పాటలోనే ఆ, మనం నాదంతా ఏంటంటే పాటలోనే అన్నీ ఉంటాయి. భక్తి, ఆ. ముక్తి, రక్తి, నెక్స్ట్ సాహిత్యం అన్నీ ఉంటాయి. అనురక్తి. అనురక్తి అన్నీ ఉంటాయి. ఈ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా, బోనాల ఉత్సవాల సందర్భంగా ఏమైనా పాట రాశారా? ఉంటే మాకు మా ప్రేక్షకుల కోసం కాస్త వినిపించండి. పాడండి. సికింద్రాబాదు హైదరాబాదులో పండుగలు రేపు ఎల్లుండి వస్తున్నాయి బోనాలు. సికింద్రాబాదు హైదరాబాదులో పండుగలు రేపు ఎల్లుండి వస్తున్నాయి బోనాలు. అమ్మ సికింద్రాబాదు హైదరాబాదులో పండుగలు రేపు ఎల్లుండి వస్తున్నాయి బోనాలు. అమ్మ ప్రజలంతా భక్తితోడ ఉంటారు, తల్లి మాయమ్మో నీ కడతాం జోహార్లు. సికింద్రాబాదు హైదరాబాదులో పండుగలు రేపు ఎల్లుండి వస్తున్నాయి బోనాలు. ప్రజలంతా భక్తితోడ ఉంటారు, తల్లి మాయమ్మ నీ కడతాం జోహార్లు. జై జయలు మాయమ్మో దండాలు మాయమ్మో, భక్తితో నిన్ను అమ్మ భక్తితో నిన్ను ఎంతో భక్తితో నిన్ను కోలుస్తాము మాయమ్మో, తల్లి మాయమ్మ నీ కడతాం జోహార్లు. జై జైలు మాయమ్మో దండాలు మాయమ్మో, భక్తితో నిన్ను ఎడతాము దండాలు మాయమ్మో. ఓ మాయమ్మ జై జైలు మాయమ్మో దండాలు మాయమ్మో, భక్తితో నిన్ను ఎంత భక్తితో నిన్ను పూజిస్తాము అమ్మో మాయమ్మ నీకు మాయమ్మో. ఓ మాయమ్మ బోనాలు అంటేనే తెలంగాణ ఉత్సవం, పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మల ఉత్సవం మాయమ్మో. ఓ మా దైవమమ్మో, అన్నం పాలు బెల్లం కలిపిన నైవేద్యాలు, తలపై బోనాలు మోసి మోసి వస్తారు. జై జయలు మాయమ్మో దండాలు మాయమ్మో, భక్తితో నిన్ను పూజిస్తాము మాయమ్మో, పసుపు కుంకుమలు వేపాకులతో వస్తాము. ఆషాఢ మాసంలో గోలుకొండ కోటలోని మహంకాళి ఆలయంలో తొలి బోనం వేస్తారు. పోతురాజు విన్యాసం అందరికీ దరహాసం, ఏటేట జరుగుతాయి తెలంగాణ ఉత్సవాలు జగదంబో.
ఓం 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 జై జగదంబో. వర్షాలు పంటలు భవిష్యవాణి చెబుతారు, ప్రజలు సామూహిక పూజలే చేస్తారు. ఓయమ్మో ఓయమ్మో మాయమ్మో మాయమ్మో, జై జయలమ్మో అమ్మా జై జయలమ్మో, జై జయలమ్ము మాయమ్మో దండాలు, నిన్ను భక్తితో మేమెడతాము దండాలు. సికింద్రాబాదు హైదరాబాదుల పండుగలు, రేపు ఎల్లుండి వస్తున్నాయి బోనాలు. సికింద్రాబాదు చార్మినారు గోల్కొండ, నేడు బోనాలు పండుగలే పండగ. బాగుంది. అమ్మవారి బోనాలని ఉత్సవాలని కళ్ళకు కట్టినట్టు చూపించారు మాకు, తెలంగాణ ఉత్సవాలని. బాగుంది ఆదిత్యరామ్ గారు. మా కోసం వచ్చి మేము పిలవగానే వచ్చి మాతో పాలు పంచుకున్నందుకు, బోనాల ఉత్సవాలని ఇంత ఘనంగా మీ పాట రూపంలో తెలిపినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఆ బోనాలు శుభ సందర్భంగా ఆ బోనాల తల్లి నాకు ఇక్కడ పంపించింది మీ ద్వారా. అండ్ మీకు మీ ఛానల్ యాజమాన్యానికి హార్దిక శుభాకాంక్షలతోటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ బోనాల పండుగలన్నీ భక్తితోటి చక్కగా ఆధ్యాత్మిక చింతనతో అందరూ జరుపుకుంటాం. కంపల్సరీగా అందరూ అదే చేస్తారని నేను కూడా భావిస్తున్నాను. నమస్కారం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.